పూరీ జగన్నాథుడి రత్న భాండాగారంలోని మూడో గది రేపు తెరుచుకోబోతోంది. 46 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ 14న రహస్య గదిని తెరిచిన అధికారులు సాయంత్రం కావడం వల్ల ఏమీ పరిశీలించకుండానే గదిని సీల్ చేసి బయటకు వచ్చేశారు. రహస్య గదిలో గోడకు 5 అల్మారాలు ఉన్నాయని, ఆభరణాలు ఉన్న కొట్టి పెట్టెలు పడి ఉండటాన్ని చూశామని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు. అల్మారాలు, పెట్టెలు తెరవనందున రహస్య గదిలో సొరంగ మార్గం ఉందో లేదో తాము క్లారిటీ ఇవ్వలేము అని చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 18న మళ్లీ ఈ రహస్య గదిని తెరిచి ఆభరణాలు తరలించబోతున్నారు. వాటిని ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూంలో భద్రపరుస్తారు. రేపు ఉదయం 9:51 నుంచి మధ్యాహ్నం 12:15 మధ్య ఈ ప్రక్రియ చేపట్టబోతున్నట్లుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు జస్టిస్ విశ్వనాథ్ తెలిపారు. ఆభరణాలు అన్నింటినీ తరలించాకే పురావస్తు శాఖ అధికారులను రహస్య గది లోపలికి అనుమతిస్తారు. ఆ తర్వాత ఏఎస్ఐ అధికారులు రహస్య గది నిర్మాణ పద్ధతిని సమీక్షిస్తారని రథ్ వివరించారు. ఇక ఈ ప్రక్రియంతా వీడియోగ్రఫీ చేస్తామన్నారు. రహస్య గదిని తెరిచే రోజున ఆలయంలో కొన్ని ఆంక్షలు ఉంటాయని, వాటిని భక్తులు తప్పనిసరిగా పాటించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. జూలై 14న ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు రత్న భాండాగారంలోని ఇన్నర్, ఔటర్ ఛాంబర్స్ తెరిచారు. ముందుగా ఔటర్ ఛాంబర్లో 2 గదులను తెరిచి అందులోని ఆభరణాలను టేక్తో చేసిన చెక్క పెట్టెల్లో తాత్కాలిక స్ట్రాంగ్ రూంకు తరలించారు. అసలైన మూడో గదిని తెరిచేందుకు ప్రయత్నించగా తొలుత ఏ తాళం చెవితోనూ అది తెరుచుకోలేదు. దీంతో మేజిస్ట్రేట్ సమక్షంలో గదికి ఉన్న తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. గదిలో తేమతో పాటు వర్షపు నీరు చిందిన గుర్తులు కనిపించాయి. అప్పటికే సాయంత్రం కావడం వల్ల నిబంధనల ప్రకారం ఏమీ పరిశీలించకుండానే వెంటనే బయటకు వచ్చి గది తలుపులకు సీల్ వేశారు. 15న పూరీలో బహుళ యాత్ర ముగిసింది. పూరీలో బిశ్వనాథ్ రథ్ ఆధ్వర్యంలో హైలెవెల్ కమిటీ భేటీ అయ్యింది. నేడు స్వామివారికి సునా బేషా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కారణాల వల్ల 18వ తేదీనే రహస్య గదిని మళ్లీ తెరవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే 14వ తేదీన కమిటీ సభ్యులు గదులను తెరిచి లైట్లు వేసి చూడగా లోపల అపూర్వమైన బంగారు, వెండి ఆభరణాలు, రత్నాలు, వజ్రవైఢూర్యాలు భద్రపరిచిన చెక్క పెట్టెలు, అల్మారాలు కనిపించాయి. ఇంకా ఆ రహస్య గదిలో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మి అమ్మవారి వడ్డానాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.